హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. ఇవి ఓట్స్ తో చేసిన పకోడీ అండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. వారంలో ఒక్క సాయంత్రం అయినా వేడివేడిగా డీప్ ఫ్రై ఐటమ్ తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఎప్పుడు చేసుకునే పకోడీకి బదులుగా ఈసారి ఓట్స్ తో ఇలా పకోడీ చేసుకుని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది, కొంతలో కొంత హెల్దీ కూడా. మరైతే ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ పకోడీని లోపల కొద్దిగా మెత్తగా పైన క్రిస్పీగా వచ్చేటట్లు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఓట్స్ పకోడీని చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్ ని తీసుకున్నానండి. ఈ పకోడీకి వైట్ ఓట్స్ నే తీసుకోండి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ ని తీసుకున్నాను. అంతేగాని ఇన్స్టెంట్ ఓట్స్ కానీ మసాలా ఓట్స్ కానీ ఉంటాయి కదా, అవైతే బాగుండదు. వైట్ ఓట్స్ అయితేనే బాగుంటాయి. ఇప్పుడు ఇలా వీటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఓట్స్ ని తడుపుకోవాలి. కొద్దిగా ఇందులో వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోండి. వాటర్ని ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు పొడిగా వస్తాయి. లేదంటే ఇవి ముద్దలుగా రబ్బరీగా అయిపోతాయి. మనకి దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఒక 1/2 కప్ కన్నా కూడా తక్కువే పడుతుంది. సో వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ జస్ట్ ఈ ఓట్స్ తడిచేలాగా వీటిని కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇవి కొంచెం మెత్తబడతాయి వాటిని పీల్చుకుని. ఈ ఓట్స్ నానేలోపు ఉల్లిపాయలను కట్ చేసేసుకోండి. మీడియం సైజులో ఉన్నవైతే 2 తీసుకోండి. లేదంటే కొంచెం చిన్నవైతే 3 తీసుకుని వీటిని పొడవుగా సన్నగా చీలికలుగా కట్ చేసుకోండి. వీటిని మరీ సన్నగా కాకుండా అలా అని బాగా లావుగా కాకుండా మీడియం గా కట్ చేసుకోండి. అప్పుడు మనకి పకోడీ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చూడండి, ఉల్లిపాయలన్నింటినీ కూడా ఈ విధంగా పొడవుగా సన్నగా చీలికలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు ఓట్స్ కూడా నానిపోతాయి. ఓట్స్ వాటిని పీల్ చేసుకుని కొద్దిగా ఈ విధంగా మెత్తబడతాయి. ఇప్పుడు ఈ ఓట్స్ లోనే 1/2 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి. బియ్య పిండి ఇంతకన్నా ఎక్కువ వేయొద్దండి, బాగా కరకరలాడుతూ వచ్చేస్తే బాగుండవు మళ్ళీ. తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, తర్వాతకి వేసి కలిపాను. సో మీరు ఇప్పుడే వేసేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు పైకి కిందకి బాగా వీటిని టాస్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే దీన్ని కలిపేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా స్క్వీజ్ చేస్తూ కలిపితే కొంచెం వాటర్ బయటకు వచ్చి ఇది కొంచెం ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని వేసుకుని పకోడీకి పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే పిండిని కలిపేసుకోండి. వాటర్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఒకేసారి వేసేసుకుని కలుపుకోవద్దు. తెలుసు కదా, వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ పకోడీ ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తాయి. అలా అని బాగా గట్టిగా కలిపేసుకుంటే పిండిని మళ్ళీ పకోడీ మరీ కరకరలాడుతూ వచ్చేస్తుంది గట్టిగా. ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా, సో ఇప్పుడు వేసుకుని కలుపుకుంటున్నాను. మీరు అప్పుడే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మరీ పల్చిన గట్టి కాకుండా ఇలా మీడియం గా కలుపుకోండి. పకోడీ మనకి లోపల మెత్తగా పైన కరకరలాడుతూ బాగా వస్తుంది. అప్పుడు ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మామూలుగా మనం పకోడీ వేసుకుంటాం కదా, అలాగే కొంచెం పిండిని ఆయిల్లో ఈ విధంగా వేసేసుకోండి. మరీ పొడిగా కాకుండా కొంచెం ముద్దలుగా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కడాయికి సరిపడా వేసేసుకున్న తర్వాత వీటిని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ ఇవి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా పకోడీ చక్కగా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని ప్లేట్ లోకి తీసేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీ వేసేసుకుని తీసేసుకుంటే మనకి ఇంకా ఓట్స్ పకోడీ రెడీ అయిపోయినట్లు. ఇలా పకోడీ మొత్తాన్ని వేయించేసుకుని తీసేసుకున్న తర్వాత లాస్ట్ గా ఈ ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చిని కూడా వేయించుకుని తీసుకోండి. సన్న పచ్చిమిర్చిని అయితే మధ్యలో ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకోండి. లేదంటే ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని వీటితో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకుని తీసుకోండి. ఇలా వేయించుకుని పచ్చిమిర్చి కరివేపాకుని పకోడీ మీద వేసుకుని సర్వ్ చేసుకోండి. పకోడీ తినేటప్పుడు మధ్యలో ఈ పచ్చిమిర్చిని నంచుకుని తింటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూసారు కదా ఎంత సింపుల్ గా పకోడీని చేసేసుకోవచ్చో. చూసారు ఎంత బాగా వచ్చాయో కదా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు చేసుకునే పకోడీలా కాకుండా ఈసారి ఓట్స్ తో పకోడీ ఇలా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. మరి మీరు కనుక ఈ ఓట్స్ పకోడీని చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.